ఫైలం ఆర్థ్రోపోడా. ఇప్పుడు మనం ఆర్థ్రోపోడా గురించి సులభంగా అర్థం చేసుకుందాం. ఇది యానిమేలియాలో అతి పెద్ద ఫైలం. భూమిపై ఉన్న మొత్తం జంతువులలో ఎక్కువ శాతం ఆర్థ్రోపోడ్స్ కే చెందుతాయి. ముఖ్యంగా ఇన్సెక్ట్స్ ఈ ఫైలంలో భాగం. ఇవి ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆర్గనైజేషన్ కలిగిన జంతువులు. అంటే వీటిలో అవయవాలు మరియు అవయవ వ్యవస్థలు స్పష్టంగా అభివృద్ధి చెందాయి. అందువల్ల ఇవి ఇన్వర్టిబ్రేట్స్లో అత్యంత అభివృద్ధి చెందినవిగా పరిగణించబడతాయి. వీటి శరీరం బైలాటరలీ సిమెట్రికల్. అంటే శరీరాన్ని మధ్యలో విభజిస్తే ఎడమ, కుడి భాగాలు సమానంగా ఉంటాయి. ఇవి ట్రిప్లోబ్లాస్టిక్ జంతువులు, అంటే 3 జర్మ్ లేయర్స్ నుండి ఏర్పడతాయి. అలాగే వీటి శరీరం సెగ్మెంటెడ్గా ఉంటుంది మరియు ఇవి సీలోమేట్ జంతువులు. ఆర్థ్రోపోడా యొక్క ముఖ్యమైన లక్షణం చిటినస్ ఎక్సోస్కెలెటన్. అంటే వీటి శరీరాన్ని బయట నుంచి ఒక గట్టి కవచం కప్పి ఉంటుంది. ఇది రక్షణ ఇస్తుంది. అయితే ఈ కవచం పెరగదు కాబట్టి, ఇవి పెరగడానికి మోల్టింగ్ అనే ప్రక్రియ ద్వారా పాత కవచాన్ని విడిచిపెట్టి కొత్తది ఏర్పరచుకుంటాయి. వీటి శరీరం సాధారణంగా 3 భాగాలుగా విభజించబడుతుంది: హెడ్, థోరాక్స్ మరియు అబ్డెమన్. హెడ్లో కళ్ళు, యాంటెనీ మరియు మౌత్ పార్ట్స్ ఉంటాయి. థోరాక్స్లో కాళ్ళు మరియు రెక్కలు ఉంటాయి. అబ్డెమన్లో జీర్ణకోశం మరియు రీప్రొడక్షన్కు సంబంధించిన భాగాలు ఉంటాయి. ఇవి జాయింటెడ్ అపెండేజెస్ కలిగి ఉంటాయి. అంటే వీటి కాళ్ళు మరియు ఇతర భాగాలు జాయింట్లతో కలిపి ఉంటాయి. దీనివల్ల ఇవి సులభంగా కదలగలుగుతాయి మరియు ఆహారం పట్టుకోగలుగుతాయి. రెస్పిరేషన్ విధానం కూడా జాతి ఆధారంగా మారుతుంది. నీటిలో ఉండే ఆర్థ్రోపోడ్స్లో గిల్స్ ఉంటాయి. కొన్ని జంతువులలో బుక్ లంగ్స్ లేదా బుక్ గిల్స్ ఉంటాయి. ఇన్సెక్ట్స్లో ట్రెకియల్ సిస్టమ్ ద్వారా గాలి నేరుగా శరీరానికి చేరుతుంది. వీటిలో సర్క్యులేటరీ సిస్టమ్ ఓపెన్ టైప్. అంటే రక్తం పూర్తిగా నాళాలలో ఉండదు, బాడీ క్యావిటీలోకి ప్రవహిస్తుంది. సెన్సరీ ఆర్గన్స్ చాలా అభివృద్ధి చెందినవి. యాంటెనీ వాసన మరియు స్పర్శకు ఉపయోగపడతాయి. కళ్ళు కాంపౌండ్ లేదా సింపుల్గా ఉంటాయి. కొన్ని జాతుల్లో బ్యాలెన్సింగ్ ఆర్గన్స్ కూడా ఉంటాయి. ఎక్స్క్రీషన్ మాల్పిఘియన్ ట్యూబ్యూల్స్ ద్వారా జరుగుతుంది. ఇవి శరీరంలో ఏర్పడే వ్యర్థాలను తొలగిస్తాయి. రీప్రొడక్షన్లో ఎక్కువగా మేల్ మరియు ఫీమేల్ వేర్వేరు ఉంటారు. ఫర్టిలైజేషన్ సాధారణంగా ఇంటర్నల్గా జరుగుతుంది. ఇవి ఎక్కువగా గుడ్లు పెడతాయి. ఓవిపరస్. డెవలప్మెంట్ 2 విధాలుగా ఉంటుంది. కొన్ని జాతుల్లో డైరెక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. మరికొన్నింటిలో ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. అందులో లావల్ స్టేజ్ ఉంటుంది మరియు తరువాత మెటమార్ఫోసిస్ ద్వారా అడల్ట్గా మారుతుంది. ఉదాహరణలకు ఏపస్, హనీ బీ, బాంబిక్స్, సిల్క్వర్మ్, లాసెఫర్, లాక్ ఇన్సెక్ట్ వంటి ఉపయోగకరమైన ఇన్సెక్ట్స్ ఉన్నాయి. అనాఫోలీస్, క్యూలెక్స్, ఈడ్స్ వంటి మస్కీటోస్ వ్యాధులను వ్యాపింపజేస్తాయి. లోకస్ట్ అనే లోకస్ట్ పంటలను నాశనం చేస్తుంది. లిమ్యూలస్ అనే కింగ్ క్రాబ్ను లివింగ్ ఫాసల్ అంటారు. ఇలా ఆర్థ్రోపోడా అనేది అత్యంత పెద్ద మరియు ముఖ్యమైన ఫైలం, ప్రకృతిలో చాలా విస్తృతంగా కనిపిస్తుంది.